పరిశ్రమలను అడ్డుకుంటున్నామంటూ వైఎస్ఆర్సీపీ నేతలపై కొన్ని వర్గాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఎన్ని కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చిందో, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించిందో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు అదానీ డేటా సెంటర్కు బీజం వేసిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. నిన్న మా పార్లమెంట్ సభ్యులైనటువంటి గురుమూర్తి గారు, తిరుపతి పార్లమెంట్ సభ్యులు, వారు ఈ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో తీసుకొచ్చినటువంటి కొన్ని పాలసీల మీద, ఐటీ జీసీసీ పాలసీ ఒకటి, లిఫ్ట్ పాలసీ ఒకటి, ఈ 2 పాలసీలకు సంబంధించి దీని మీద ఒక పిల్ వేయడం జరిగింది. మీరు చేస్తున్నటువంటి ప్రచారానికి, జరుగుతున్నటువంటి పనులకి ఎక్కడా కూడా పొంతన లేదు అనేటువంటి భావన ప్రజల్లో ఉంది. వీటన్నిటినీ కూడా నివృత్తి చేయాలనంటే, ఈ అనుమానాలను నివృత్తి చేయాలన్నా, ప్రజలకు ఉన్నటువంటి అపోహల్ని తొలగించాలన్నా, గడిచినటువంటి 2 సంవత్సరాల్లో మీరు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి కంపెనీలు ఏంటి, తద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు ఎంతమందికి వచ్చాయో 24 మాసాల్లో ఒక్కసారి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పి కోరుతా ఉన్నా. గడిచినటువంటి 2 సంవత్సరాలుగా మీరు కేవలం కేవలం ప్రచారంతో సమయం గడిపేశారు తప్ప, ఎక్కడా కూడా మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నటువంటి మాట ఏదైతే ఉందో, ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత తాలూకా భావన అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కానీ ప్రతి సందర్భంలో, ప్రతిరోజు, ప్రతి వేదిక మీద ఆ కంపెనీ, ఈ కంపెనీ, ఆ కంపెనీ అని చెప్పి లేనిపోయినటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని, ఒక పబ్లిసిటీని, మార్కెటింగ్ని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా గడిచినటువంటి 2 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి చూస్తూ ఉన్నాం. అసలు అదానీ డేటా సెంటర్ అనుబంధంగా గూగుల్ డేటా సెంటర్, దానికి తాలూకా బీజం ఎప్పుడు పడింది, సింగపూర్ నుంచి సబ్మెరైన్ కేబుల్ తీసుకురావడానికి గల ఆలోచన ఎక్కడ పుట్టింది, దానికి ఏ ప్రభుత్వం లేఖ రాసింది, ఇవన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పత్రికా సమావేశం పెట్టినప్పుడు కూడా ఆ వివరాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం చేశారు. 2021లోనే డాటా సెంటర్ విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయాలి, దానికి సబ్మెరైన్ కేబుల్ని సింగపూర్ నుంచి తీసుకురావాలంటే ఆ ప్రభుత్వంతో వారి అంగీకారం అన్నీ ఉండాలన్నటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వం నుంచి, ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ రాయడం, తర్వాత అదానీ వారికి ఇక్కడ ల్యాండ్ అలాట్ చేసి 2023లో దానికి శంకుస్థాపన చేసి, తద్వారా గూగుల్ ఈరోజు విశాఖపట్నానికి వారి డేటా సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పి ముందుకొస్తే దానికి బీజం వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి దాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, గూగుల్ రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు, ఈ డేటా సెంటర్ ఏర్పాటు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు, దీనికి వ్యతిరేకంగా పిలివేశారనేటువంటిది వారు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం. అసలు ఆ డేటా సెంటర్ తీసుకొచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా.